అండి అందరికి గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర స్వామికి పునుగు పిల్లికి ఒక సంబంధం ఉంది తెలుసా? అది స్వామివారికి శాపం అంటారు, కానీ అది నిజం కాదు. కుండల స్వామివారి మూల విగ్రహానికి ఈ పునుగు పిల్లి శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారం అభిషేకం పూర్తవుతుంది. అత్తారు పన్నీరు పునుగు జావాది తోడముడు తెస్తున్నారయ్య మేలుకు అంటారు శ్రీ అన్నమాచార్య. ఈ పునుగు పిల్లి ఏ అదృష్టం చేసుకుందో, ఎన్ని జన్మల పూజ ఫలమో తెలియదు, కానీ ఈ అరుదైన జీవికి మరొకసారి సాధ్యం కాని అరుదైన సేవాభావం కలిగింది. శ్రీ ఏడుకొండల స్వామి వారి మూల విగ్రహానికి ఈ పునుగు పిల్లి శరీరం నుంచి శ్రమించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారం అభిషేకం పూర్తవుతుంది. ఈ స్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడటానికి, ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటానికి ఈ పునుగు పిల్లి తైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం. విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగు పిల్లి అత్యంత అరుదైనది. పునుగు పిల్లి తైలం తీసే విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గదిపై భాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. 2 సంవత్సరాల వయసు అనంతరం ప్రతి 10 రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. దాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూల విరాట్కి అభిషేకం చేస్తారు. అలా చేయటం ద్వారా శ్రీవారు శాంతపడతారని అర్చకులు చెప్తున్నారు.